హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సో ప్లీజ్ చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియోకి. అట్లనే వీడియో మాత్రం ఎండ్ వరకు చూసేయండి. సో మీకు నచ్చుతుంది, ఖచ్చితంగా నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియో ఏంటంటే మేమైతే వండర్లా వెళ్తున్నాం అనమాట. సమ్మర్ హాలిడేస్లో ఎక్కడికి వెళ్ళలేదు అసలు, ట్రిప్ ఫ్యామిలీతో అని చెప్పేసి మేమైతే ఇట్లా ఒక 2 days అట్లా ప్లాన్ చేసుకున్నాం అనమాట. 2 to 3 days హైదరాబాద్లో స్టే చేసి అక్కడ మొత్తం ఏది నచ్చితే అక్కడ తిరుగుదాము అని చెప్పేసి అనుకున్నాము. కానీ ఎన్ని డేస్ నుంచో కానీ మేము వండర్లా వెళ్ళాలి అని అనుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ మా తనిషి పాప చిన్నది అవ్వడంతో వెళ్ళలేకపోయినాం అనమాట. అట్లనే ఇంకా ఎండలు కూడా చాలా ఉండే లాస్ట్ ఇయర్. సో చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళడము అంత మంచిది కాదు కదా అని చెప్పేసి ఇంకా వెళ్ళలేదన్నమాట. సో ఈ ఇయర్ తప్పకుండా వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా మా కజిన్స్ మేము అందరం కలిసి ఇంకా వెళ్తున్నాం అనమాట. ఇంకా పొద్దున్నే 6 o'clock అట్లా స్టార్ట్ అయిపోయినాం. 6:30కి అట్లా స్టార్ట్ అయిపోతే ఇంకా ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్ టైం అయిందనమాట. 10 అయింది అట్లా. మాకు 10 అంటే ఎంట్రీ టైమే 10:30, 11 అట్లా ఉంటుంది. సో మేమైతే కరెక్ట్ టైంకి వచ్చేసినాం. కానీ మాకు మైనస్ పాయింట్ ఏంటంటే మేము వెళ్ళిన రోజు అసలు ఎంత జనాలు ఉండేనో, ఎక్కడికి ఏ రైడ్ ఎక్కుదామన్నా కూడా మినిమం 1 hour to 2 hours వెయిటింగ్ అయితే జరిగింది మాకు. సో అట్లా వెయిటింగ్ జరగడం వల్ల మాకు టైం అన్నది చాలా వేస్ట్ అయిపోయింది. ఇంకా మేమైతే ఎక్కువ రైడ్స్ తిరగలేకపోయినాం, ఎక్కువసేపు వాటర్లో ఆడలేకపోయినాం అనమాట. సో అదొక్కటి మాకు మైనస్ పాయింట్గా మిగిలిపోయింది. ఎంజాయ్ చేయలేకపోయినాం ఎక్కువ. ఇంకా ఎంజాయ్ చేస్తే బాగుండు, మనీ వర్త్ ఉండు అని చెప్పేసి అనిపించింది అనమాట మేము పే చేసిన మనీకి. సో మాకు అందరికీ కూడా ఖర్చు అంతా కూడా మా అమ్మమ్మే భరించింది అనమాట. మా అమ్మమ్మ పెట్టింది. ఇంకా మా అమ్మమ్మని కూడా తిప్పినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి మేము తీసుకెళ్ళినాము ఈసారి. ఇంకా దానికి కూడా అంతా చూపించినాం అనమాట మా అమ్మమ్మకి. వండర్లా ఎంట్రీ అవ్వగానే ఇంకా కొంచెం సేపు ఫొటోస్, వీడియోస్ అట్లా కొన్ని తీసుకున్నాం అనమాట మేమందరం కూడా. అట్లా తీసుకున్న తర్వాత ఇంకా చూడండి ఎంత రష్ ఉన్నారో. ఇక ఎంట్రీ టైం కదా, ఇంకా ఇప్పుడే చాలామంది వస్తున్నారు. 12, 1 వరకు కూడా చాలామంది వచ్చిర్రు అనమాట. సో అంతా ఫుల్ అయిపోయింది లోపలికి. మేము ఫస్ట్ లోపలికి వెళ్ళగానే మనకు కనిపించేది ఏంటంటే రోలర్ కోస్టర్ కనిపిస్తుంది అనమాట. వండర్లా అంటేనే రోలర్ కోస్టర్ కదా. సో అది ఎక్కకపోతే ఎట్లుంటుంది చెప్పండి, ఇంకా ఇన్కంప్లీట్ ఉంటుంది కదా వండర్లాకి వెళ్ళినంత. సో అందుకోసమే మేమేం చేసినామంటే ఫస్ట్ దానికే వెళ్ళిపోదాము, ఇంకా అది వెళ్ళిపోయిన తర్వాత అన్ని రైడ్స్ ఎక్కుదామని చెప్పేసి మేమే ఫస్ట్ బ్యాచ్ అనమాట. ఫస్ట్ వెళ్ళినాము ఇంకా లోపలికి. వెళ్ళగానే అసలు ఎంత రష్ అంటే అనుకోలేదన్నమాట, అంత వెయిటింగ్ అవుతుంది అని చెప్పేసి తొందరనే వెళ్ళిపోతాము అని అనుకున్నాము. బట్ ఫాస్ట్ ట్రాక్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, అంటే ఇంకా ఎక్స్ట్రా మనీ పే చేసిన వాళ్ళు, ఇంకా వాళ్ళు మధ్యలో రావడము. సో అట్లా వెళ్తే ఏంటంటే మనకు టైం సేవ్ అవుతుంది, ఇంకా తొందర రైడ్స్ అని తిరగొచ్చు అనమాట ఇట్లా రష్ ఉన్నప్పుడు. అదే బెస్ట్ ఇంకా నాకు తెలిసి. కాకపోతే దానికి ఇంకా మనీ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి మేము అట్లా తీసుకోలేదు. మాకు ఇప్పటికే చాలా అయిపోయినాయి అనమాట. సో అందరికీ కలిపి ఇంకా మా అమ్మమ్మే పెట్టుకుంది కాబట్టి ఇంకా మాకైతే ఏమంత ఖర్చు కాలేదు. సో ఇంకా మేమైతే ఫస్ట్ కనిపిస్తుంది కదా రోలర్ కోస్టర్, మనకి ఎంట్రీ అవ్వగానే అదే కనిపిస్తుంది. ఇంకా దానిపైనే కనబడింది అనమాట. అది ఎక్కిన తర్వాతనే వేరేది ఏదైనా రైడ్ ఎక్కాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాం మేమైతే. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అర్థమైంది, అమ్మ ఇంతగానం వెయిటింగ్. ఇంకా పొద్దున్నే అస్సలు మా వల్ల కాలేదనమాట. జనాలలో ఇరుక్కపోయినట్టు అయిపోయింది. అసలు ఇంకా వెళ్ళలేము, అటు వెళ్ళలేము, ఇటు వెళ్ళలేము. ఇంకా చచ్చినట్టు దాంట్లోనే ఉండాలని చెప్పేసి 2 hours వెయిటింగ్ అయింది. అసలు నిల్చొని కాళ్ళన్నీ అసలు నొప్పి లేచినాయి అనమాట. సో రోలర్ కోస్టర్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫుల్ ఆకలి అవుతుంది అనమాట ఆ రోలర్ కోస్టర్ ఎక్కిన తర్వాత. ఎందుకనంటే అంతసేపు వెయిటింగ్ కదా. ఇంకా వెయిటింగ్ అయిన తర్వాత రోలర్ కోస్టర్ ఎక్స్పీరియన్స్ నేను చెప్పలేను. ఇంకా అసలు ఎట్లుంటుందంటే మామూలుగా ఉండదు. మొత్తం తిప్పి తీసుకొస్తుంది, కింద పడేస్తుంది, పైన తీసుకెళ్ళి కింద తీసుకొస్తుంది అనమాట. సో ఏం గుర్తుంది, కళ్ళు మూసుకుంటేనే బెటర్, ఇంకా కళ్ళు తెరిస్తే మాత్రం మన పని అయిపోతుంది అని చెప్పేసి అనిపిస్తుంది. సో ఇంకా అట్లా అయిపోయిన తర్వాత మేమైతే డైరెక్ట్ రెస్టారెంట్కి వచ్చేసినాం అనమాట. రెస్టారెంట్ ఒకసారి వ్యూ చూపిద్దామని చెప్పేసి ఇంకా లాస్ట్లో ఒకసారి అయితే వీడియో తీసినాము. ఇంకా మేమైతే ఏది చూసినా కానీ చాలా కాస్ట్ అనమాట. ఏది పట్టుకున్నా కానీ డబల్కి డబల్ కాస్ట్లు ఉన్నాయి అక్కడైతే. ఇంకా మేమైతే ఇంకా ఆకలికి ఆగలేక తినేసినాం అనమాట. ఇంకా అట్లా తినేసిన తర్వాత ఇంకా రైడ్స్ ఎక్కినాం అనమాట. రైడ్స్ చాలా ఎక్కిన తర్వాత ఇంకా మళ్ళీ రెయిన్ డ్యాన్స్కి వెళ్ళినాము. రెయిన్ డ్యాన్స్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు వాటర్లో అయితే మేము ఆడింది ఒక మినిమం ఒక 1/2 hour ఆడినాం అనుకుంటా, అంతకు మించి ఆడలేదు. ఇంకా మా మమ్మీ ఏం చేసిందంటే ఇంకా ఆద్య పాపని తీసుకొని చిన్నపిల్లలకి కూడా సేమ్ పెద్దవాళ్ళకి ఎలా ఉంటుందో గేమ్స్ చిన్నపిల్లలకి కూడా అట్లనే ఉన్నాయన్నమాట. ఇంకా ఆద్య పాపని అయితే అంతా ఆడిపించుకొని వచ్చింది మా మమ్మీ. పాపం మా మమ్మీ అయితే ఒక్క రైడ్ కూడా ఎక్కలేదన్నమాట. మా అమ్మమ్మ ఎక్కలేదు, మా మమ్మీ ఎక్కలేదు. ఏదో చిన్న వాళ్ళిద్దరిని అట్లా ఎక్కిపించినాము. ఎందుకంటే మళ్ళీ అంత పెద్ద రైడ్స్ ఎక్కితే అసలు మేమే భరించలేకపోయినాం అనమాట. ఇదైతే ఎక్కుదాం అనుకున్నాం కానీ ఇంకా లాస్ట్కి భయం
భయం వేసింది అనమాట. అన్ని రైడ్లు ఎక్కేసరికి ఇంకా తల మొత్తం తిరిగిపోతుంది, అసలు వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. అసలు ఏం చెప్పలేము చూడండి, ఇట్లా మొత్తం తలంతా తిప్పేస్తారనమాట, కింద పడిపోతామేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఇంకా ఇది ఇంకా మామూలుగా ఉంటుంది కదా, పేరెంట్స్ అయితే ఎక్కొచ్చు అని చెప్పేసి ఇంకా వాళ్ళనైతే ఎక్కిపించినాము. ఇది కూడా ఎక్కిపించినాం అనమాట. ఇంకా పెద్దవాళ్ళకి ఏది ఎక్కిపించాలనో అదే ఎక్కిపించినాము. మరీ అంత తీసుకెళ్ళి కింద పడేసి పైకి తీసుకెళ్ళి అట్లాంటివి అయితే హెవీ ఎక్కిపించలేదు. మళ్ళీ ఎందుకు చెప్పలేము కదా, ఇంకా వాళ్ళు భయపడతారేమో అని చెప్పేసి మా మమ్మీ అన్నీ ఎక్కుతా అని చెప్పేసి ధైర్యం చేస్తుంది, ఇంకా వద్దులే అని చెప్పేసి మేమే అస్సలు ఎక్కనివ్వలేదు. ఇంకా వాటర్లో అయితే ఇట్లా వాటర్ దగ్గర కూడా అసలు ఎంతమందో చిన్న స్లైడ్స్ ఆడదాము అని చెప్పినా కూడా అక్కడ కూడా ½ an hour మినిమం. చాలా అంటే చాలా అసలు రష్ అయితే చాలా ఉండే అనమాట మేము వెళ్ళిన రోజు. ఇంకా నెక్స్ట్ ఇయర్ కనుక వెళ్తే స్టార్టింగ్ టైంలో వెళ్ళాలి, లేకపోతే ఎండింగ్ టైంలో కూడా ఎక్కువసేపు ఉండలేదన్నమాట. ఇక్కడ టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి అన్నీ ఒక 5 minutes 10 minutes అట్లా ఉండాలి అని చెప్పేసి అక్కడ కూడా ఒక 5 to 10 minutes ఉండి వచ్చేసాం అనమాట. ప్రతి రైడ్ ఎక్కాలి అని చెప్పేసి అనుకున్నాము, అప్పటికే మాకు టైం సరిపోలేదు. అసలు టైం సరిపోక ఇంకా మేమైతే కొన్ని రైడ్స్ అయితే మిస్ అయినాం అనమాట. సో మంచి రైడ్సే మిస్ అయినాము. అన్నీ ఎక్కుదాం అనుకున్నాము కానీ చాలా వరకు అయితే మిస్ అయిపోయినాం మేము. ఇంకా ఈసారి అయితే మేము ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళినాం అనమాట. సో కజిన్స్తో వెళ్ళినాం కాబట్టి అందరం ప్లాన్స్ వేసుకున్నాము. సో మస్తు ఎంజాయ్ చేద్దాము, అన్ని రైడ్స్ ఎక్కుదాము, మంచి వాటర్లో ఆడదాము అని చెప్పేసి. ఈసారి ఇంకా చాలా కొత్త రైడ్స్ అన్నీ పడినాయి కూడా. సో అవన్నీ కూడా ట్రై చేద్దాం, కొత్తవి కూడా ట్రై చేద్దాము అని చెప్పేసి అనుకున్నాము. కానీ ఈసారి అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇట్లా అవుతుంది అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ టైం అన్నా ఇంకా మంచిగా వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా ఈసారి అనిపించింది కదా, ఇంకా తెలిసింది కాబట్టి ఇంకా నెక్స్ట్ సారి అయితే మంచిగా వెళ్ళాలి అని చెప్పేసి ఫిక్స్ అయినాము. ఇంకా చూడాలి ఇంకా నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందా అని చెప్పేసి. సో ఇంకా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాం అనమాట. సో వండర్లా అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అన్నది కూడా నేను వీడియోస్లో చెప్తూ ఉంటాను. సో ఇంకా మేమైతే ఇది డ్రాగన్ ఉంది కదా, ఇదైతే ఎక్కినాం అనమాట. నేను అస్సలు ఎక్కను అని చెప్పేసి అంటుంటే కూడా మా హస్బెండ్ గుంజుకొని వెళ్ళిండు అనమాట. పద ఎక్కుదాం చాలా బాగుంటుంది ఇది అని చెప్పేసి. బయట నుంచి చూస్తుంటే కూడా అంత భయం వేస్తుంది అసలు. ఫస్ట్ అయితే మా చెల్లి ఉన్న మా మరదలు ఎక్కిర్రు అనమాట. వాళ్ళని చూస్తుంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ లేదనమాట, ఫుల్ భయం వేసింది. ఇంకా వాళ్ళు దిగిన తర్వాత వాళ్ళు చెప్తూ ఉంటే ఇంకా నేను అసలే ఎక్కనని చెప్పేస్తూ ఉంటే ఇంకా మా హస్బెండ్ ఎక్కుదాం అని చెప్పేసి అన్నాడు అనమాట. ఇంకా తను ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యిండో నేను అంత భయపడినా అనమాట. నాకు రైడ్స్ అంటే చాలా ఇష్టము. ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేయలే అనమాట మా హస్బెండ్ భయపడతాడేమో, నేనే మంచిగా ఎంజాయ్ చేస్తాను అనుకున్నా కానీ మొత్తం రివర్స్ అయిపోయింది. తనైతే ప్రతిదీ రైడ్ కూడా చాలా ఎంజాయ్ చేసిండు. రోలర్ కోస్టర్ ఇంకా ఈ డ్రాగన్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసిండు అనమాట. ఇంకా నేనైతే ఫుల్ భయపడుకుంటూనే ఉన్నా, అసలు ఎక్కడ కింద పడిపోతాను అని చెప్పేసి. ఇంకా ఇట్లా అన్ని రైడ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది ఓన్లీ ఫ్యామిలీస్కే అలో అనమాట. వేవ్స్ వస్తాయి, వేవ్ పూల్ అనమాట. సో వేవ్స్ వస్తే ఇంకా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వేవ్స్తో పాటు మ్యూజిక్ కూడా ప్లే చేస్తారు వాళ్ళు. ఇంకా నేనైతే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు పెట్టట్లేను, ఎందుకంటే మొత్తం గోలగోలు ఉందనమాట, అసలు ఏం వినిపించదు. ఇంకా తర్వాత ఇంకా రెయిన్ డాన్స్కి వెళ్ళిపోయినామని చెప్పినా కదా, సో ఆ వీడియో అనమాట ఇదైతే. అసలు ఫోను అంటే మనం అలో చేసుకోవచ్చు, మొబైల్స్ తడుస్తేమో అని చెప్పేసి వాళ్ళు వద్దని చెప్తారనమాట. ఇంకా మా ఆయన అయితే వీడియో తీసిండు మేము డాన్స్ చేస్తుంటే. ఇంకా ఎక్కువసేపు అయితే ఉండలేదు, ఒక 5 to 10 minutes అయితే అట్లా ఉండి వచ్చేసినాం అనమాట. దీనికి కూడా టైమింగ్ అనేది ఉంటుంది మనకు, రెయిన్ డాన్స్ ఎప్పుడెప్పుడు అని చెప్పేసి. ఇంకా రెయిన్ డాన్స్ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే చిన్నగా వాటర్ గేమ్స్ ఉంటాయి కదా, ఇంకా అవైతే ఆడుకొని ఇంకా అప్పటికే నైట్ అయిపోయింది. ఇంకా నైట్ అయిపోయింది కాబట్టి ఇంకా అక్కడ చాలా ఫుడ్ కోర్ట్స్ అనేవి ఉన్నవి, కానీ కాకపోతే మేము బయటికి వెళ్ళి తిందాము అని చెప్పేసి బయటికి వెళ్ళి తిన్నాం అనమాట. హైదరాబాద్లో ఉన్నన్ని రోజులైతే మేము నాన్ వెజ్ తినలేదు. సో ఆ రోజు ఏదో హనుమాన్ జయంతి సంథింగ్ ఏదో వచ్చిందనమాట, ఇంకా అందుకోసమే తినలేదనమాట. నెక్స్ట్ డే మా హస్బెండ్ బర్త్డే. సో మెయిన్గా వెళ్ళింది అయితే మా హస్బెండ్ బర్త్డేని ఒక మంచి రెస్టారెంట్ సెలబ్రేట్ చేద్దాము అని చెప్పేసి నాకు ఉండే. సో అట్లా చేద్దాము అని చెప్పేసి మా ఆయనకు అసలు చెప్పలేదు నేను. ఇంకా ఓన్లీ వండర్లా వెళ్దాము, ఇంకా నెక్స్ట్ రోజు చూస్తే టైం ఉంటే ఎక్కడికైనా వెళ్దాము అని చెప్పేసి అన్నా అనమాట. సో నెక్స్ట్ రోజు తన బర్త్డే అని తెలుసు, కాకపోతే నేను ఇలా సెలబ్రేట్ చేస్తాను, తనకు ఒక మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను అని చెప్పేసి తనకు అస్సలు 1% కూడా తెలియదు అనమాట. సో మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇచ్చిన. సో ఇంకా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇట్లా నేను సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడానికి మా ఫ్యామిలీ నాకు చాలా సపోర్ట్ చేసిర్రు, ఇంకా మా మమ్మీ కానీ అమ్మమ్మ కానీ. సో అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. సో మా హస్బెండ్ బర్త్డేని ఎక్కడ సెలబ్రేట్ చేసాము అని చెప్పేసి. ఇంకా ఇది మొత్తము చిన్న పిల్లలు ఆడుకునే ప్లే ఏరియా అనమాట. ఇంకా వాళ్ళకి చూడండి, పెద్దవాళ్ళకి ఎలాంటి గేమ్స్ ఉన్నాయో ఇంకా చిన్నపిల్లలకి కూడా అలాంటి గేమ్స్ ఉన్నాయన్నమాట. మా అద్దె పాప అయితే అసలు దేన్ని కూడా వదలకుండా ప్రతి
ప్రతిదీ ఆడిందనమాట. మా మమ్మీ తీసింది వీడియో, ఇంకా అంతా తీసిందనమాట. పిల్లలకి ఏమేమి ఉన్నాయి, ఆద్య పాప ఎలా ఆడింది అని చెప్పేసి. ఇంకా మా మమ్మీ దగ్గర నా మొబైల్ ఇచ్చేసిన అనమాట. ఇంకా నువ్వు పాపని తీసుకెళ్ళి ఆడిపియ్యు అని చెప్పేసి. ఇంకా నేను, మా ఆయన, ఇంకా మా సిస్టర్స్, మా మద్దలు, మేమందరం కలిసి ఒక దగ్గర, ఇంకా మా అమ్మమ్మ పాపం అంత లగేజ్ పట్టుకొని ఒక దగ్గర కూర్చుంది. వీడియో నచ్చితే తప్పకుండా చిన్న లైక్ అయితే ఇవ్వండి.